ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ కోవలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీపై అలకపోనారని తెలుస్తోంది. దాంతో ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరును గత కొద్ది రోజుల క్రితం ఖరారు చేశారు. ఆ తర్వాత తాను సూచించిన వారికి పార్లమెంటు పరిధిలో టికెట్లు ఇవ్వాలని వేమిరెడ్డి సూచించిన పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఖలీల్ను నియమించిన దగ్గర నుంచి వేమిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో ఆయన పార్టీని వీడనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గత వారం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చిన వేమిరెడ్డి పట్టించుకోలేదు. ముందస్తు స్కెడ్యూల్ ఉందంటూ దుబాయ్ వెళ్లిపోయారు. అంతకుముందే ఆయన పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. మరికొద్ది రోజుల్లో రాజ్యసభ పదవీకాలం ముగియనుండడంతో తన దారి తాను చూసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపినట్లు అనుకుంటున్నారు. దీంతో త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వర్గంతో కలిసి టీడీపీలో చేరుతారని చెబుతున్నారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి రానున్నట్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి సురేంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, వేమిరెడ్డి వైసీపీని వీడుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు వైసీపీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్న వేళ ఇటు ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గా ఉంటాయి. రాజకీయాలకు నెల్లూరు జిల్లాలకి పెట్టిన పూర్తిగట్టిగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి లోక్సభ నుంచి పోటీ చేస్తారని అనుకున్న క్రమంలో ఇప్పటికీ ప్రచారం ప్రారంభించినప్పుడు కూడా అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాలు ఏదైతే వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల క్రమంలో ఈ యొక్క మార్పులకి సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి లోక్సభకు సంబంధించిన 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని చెప్పి కూడా గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా పిలిపించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి పిలిపించి మనం ఈసారి అధికారంలోకి రాబోతున్నాము, గెలుస్తున్నామన్నా మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఉన్నటువంటి అభ్యర్థుల్ని మార్చే ప్రసక్తే లేదు, మీరైతే ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి కూడా అప్పుడు అలకబూడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గతంలో అలక నుంచి బయటకు తీసినటువంటి ఒక్కసారిగా కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రధానంగా ఫైర్ బ్రాండ్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి గతంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ని మార్చాలని చెప్పినప్పటికీ అయితే ఈ యొక్క ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతున్న క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపించడంతో అయితే కొద్ది రోజుల పాటు దాదాపుగా 4-5 రోజుల పాటు ఈ యొక్క ఒక ఉత్కంఠత నెలకొంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా, ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటకు పోతే నెల్లూరు సిటీ నుంచి ఎవరు వస్తారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ క్రమంలో అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ భార్య పేరుని జగన్మోహన్ రెడ్డి దగ్గర నెల్లూరు సిటీ నుంచి పోటీకి టికెట్ కావాలని అడగటం జరిగింది. అడిగిన క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ కుమార్ని నర్సరావుపేటకు పంపించడంతో అనిల్ కుమార్కి ప్రిఫరెన్స్ ఇచ్చి అనిల్ కుమార్ అనుచరుడైనటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ని నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ని ప్రకటించిన రోజు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోన్ లైన్లోకి రాకపోవడము, ఆయన వారికి వైసీపీ వాళ్ళు ఎంతసేపు కలవాలని చూసినా కూడా ఆయన కలవకపోవడము, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని కలవాలని పార్టీ పెద్దలు చెప్పడంతో కూడా అక్కడ కూడా ఢిల్లీలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవడం, వీటన్నిటికి కూడా నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చారన్న ఉద్దేశంతో నెల్లూరు సిటీ అభ్యర్థిగా
ఖలీల్ అహ్మద్ అయితే సరిపోడు నెల్లూరు. ఎందుకనంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి లోక్సభ పార్టీ స్థానానికి పోటీ చేస్తున్న క్రమంలో ఆయన ఆ లోక్సభకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆర్థికంగా అంగబలం కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం కూడా అవతల ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, ఇటు అధికార పార్టీ కావచ్చు, ఎవరు కూడా ఒక సెంటిమెంట్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనేది ఒక సెంటిమెంట్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో. అదే ఈ కోణంలో అయితే వేమిరెడ్డి ఆ రోజు నుంచి ఏ రోజు అయితే ఖలీల్ అహ్మద్ని ప్రకటించిన రోజు నుంచి అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు వైసీపీ నాయకులకి టచ్లోకి రాకపోవడంతో ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి చంద్రబాబుని కలిశారని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి సమావేశంలో ఇటు నెల్లూరు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రహస్యంగా కలిసినట్టు కూడా ఇప్పటికే ప్రచారం, వారి అనుచరులు కూడా ప్రచారం జోరుగా సాగుతుంది నెల్లూరు నగరంలో. దీంతో పాటు వైసీపీ నుంచి కూడా ముఖ్యమైనటువంటి వారు కూడా అనుచరులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో త్వరలో 2-3 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారని ప్రచారం జోరుగా సాగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పుడే ఒక 10 నిమిషాల కిందట ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తన పార్టీ మారుతాడని చెప్పి వస్తున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు, అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, మాగుంట శ్రీనివాస రెడ్డిని బుజ్జగించమని పార్టీ అధిష్టానం వేమిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెప్పడంతో వారితో మాట్లాడటం జరిగింది. అయితే ఈ యొక్క నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చడంతో ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో ఈ యొక్క ప్రచారానికి మరింత బలం కూడా చేకూరిందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సురేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.